హాయ్ ఫ్రెండ్స్, టీజీ టెట్ పేపర్ 2లో 150కి 150 మార్కులు వినడానికి ఇది అసాధ్యం అనిపిస్తుందా? లక్షల మంది పోటీ పడేటువంటి ఈ పరీక్షలో టాప్లో నిలవడం కేవలం కళ అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. సరైనటువంటి స్ట్రాటజీ కానీ పక్కా ప్లానింగ్తో ఆ కళని మీరు నిజం చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మనం ఒక టాపర్ సక్సెస్ సీక్రెట్ని డీకోడ్ చేయబోతాం. ప్రతి సెక్షన్ కూడా ఎలా ఎదుర్కోవాలి, ఏ పుస్తకాలు చదవాలి, వాళ్ళ విజయ రహస్యం ఏంటనేది డైరెక్ట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రిపరేషన్ విధానం అనేది ఖచ్చితంగా మారిపోతుంది అనమాట. అలాగే మీ కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుందని కూడా నేనైతే నమ్ముతున్నా. గత టెట్ పరీక్షలో అద్భుతమైనటువంటి స్కోర్ సాధించినటువంటి సుమంత్ గారి స్ట్రాటజీని మనం విశ్లేషించబోతున్నాం. ఆయన ఫాలో అయినటువంటి ప్రతి టెక్నిక్, ప్రతి సీక్రెట్ కూడా మీకోసం నేను తీసుకొచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా ప్రెస్ చేయండి. ఇక ప్రతి విజేత వెనక కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథ అయితే ఉంటుంది కదా. అలాగే సుమంత్ గారి ప్రయాణం కూడా అలాంటిదే. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన కూడా మనలో చాలామంది లాగే కన్ఫ్యూజ్ అయ్యారు. ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ పుస్తకాలు చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదివితే సరిపోతుంది, ఇలాంటి వందల ప్రశ్నలు అయితే ఆయన మైండ్లో మెదిలినాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆయనకి సోషల్ స్టడీస్లోని చరిత్ర తేదీలు కానీ, పాలిటీలోని ఆర్టికల్స్ కానీ గుర్తుపెట్టుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. ఒక్కోసారి ఇది నా వల్ల అవుతుందా అని చెప్పేసి ఆయన డీలా పడిపోయారు కూడా. కానీ ఆయన్ని ముందుకు నడిపించింది ఒకటే, తన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం, గవర్నమెంట్ టీచర్ జాబ్ అనమాట. సమాజంలో వచ్చేటువంటి గౌరవం కానీ ఈ లక్ష్యమే తనలో ఉన్నటువంటి నిరాశనన్నింటినీ కూడా పక్కకు నెట్టేసి పట్టుదలని రెట్టింపు చేసింది. తన బలహీనతే తన బలం అవ్వాలి అని ఆయన ఫిక్స్ అయిపోయారు అనమాట. అందుకే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంది అని ఫీల్ అవుతున్నారో, అంటే సోషల్ స్టడీస్, దాంతోనే తన రోజును మొదలుపెట్టేవాళ్ళు అనమాట. చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని వాటిని పూర్తి చేసిన ప్రతిసారి కూడా తాను మెచ్చుకునేవాళ్ళు అనమాట. ఈ చిన్న చిన్న విజయాలే ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి పెద్ద సక్సెస్ వైపు నడిపించాయి. ఆయన ప్రయాణం మనకు చెప్పేది ఒకటే, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, వాటికి భయపడే ఆగిపోకూడదు, వాటిని దాటుకొని ముందుకు వెళ్ళిన వాడే రియల్ విన్నర్ అయితే అవుతాడు. విభాగాల వారీగా అసలైనటువంటి యుద్ధ వ్యూహం అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వచ్చేసాం. అదే సెక్షన్ వైజ్గా టాపర్ ఫాలో అయినటువంటి స్ట్రాటజీ. టీజీ టెట్ పేపర్ 2లో మొత్తం 150 ప్రశ్నలు, టైం 2 గంటల 30 నిమిషాలు, అంటే 2.5 గంటల టైం ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇది మనకి పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి సెక్షన్ని కూడా ఎలా ఛేదించాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇది 30 మార్కులు ఉంటుంది. ఈ సెక్షన్ అనగానే చాలామంది గుర్తుకొచ్చేది థియరీలు, సైకాలజిస్టుల పేర్లు. వీటిని గుర్తుపెట్టుకోవడం పెద్ద తలనొప్పే కదా. కానీ ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్టు. ఇందులో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 6 పెడగాగి నుంచి వస్తాయి. టాపర్ ఏం చేశారంటే, సుమంత్ గారు ఈ సబ్జెక్ట్ని బట్టి కొట్టలేదు, ఒక బిడ్డ పెరుగుదలను గమనిస్తున్నట్లుగా చదివారు. అంటే పియాజే, వైగోట్స్కి సిద్ధాంతాలను నిజ జీవితానికి అప్లై చేసుకొని చూశారన్నమాట. ఉదాహరణకు ఒక పిల్లవాడు బొమ్మలతో మాట్లాడుతూ ఆడుకుంటుంటే, అవును ఇది పియాజే చెప్పినటువంటి ఆత్మ కేంద్రవాదము అని, అంటే ఎగోసెంట్రిజం అని గుర్తు చేసుకున్నాడు అన్నట్టు. ఇలా ప్రతి కాన్సెప్ట్ని కూడా విజువలైజ్ చేసుకున్నాడు. పెడగాగి కోసం నేనే ఒక టీచర్ని అయితే క్లాస్ రూమ్లో పిల్లల సమస్యలను ఎలా సాల్వ్ చేస్తాను అని ఊహించుకుంటూ చదివారన్నమాట. దీనికోసం ఆయన తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు పాత ప్రశ్నపత్రాలను కూడా బాగా అనలైజ్ చేశారు. ఇక లాంగ్వేజ్ తెలుగు 30 మార్క్స్కి వచ్చేసరికి, తెలుగు మన మాతృభాషే కదా అని చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ వ్యాకరణం దగ్గరకు వచ్చేసరికి మార్కులు పోగొట్టుకుంటారండి. ఇక్కడ కూడా 24 కంటెంట్, 6 పెడగాగి ప్రశ్నలు అయితే ఉంటాయి. మరి టాపర్ ఏం చేశారంటే, సుమంత్ గారు తెలుగుకి రోజు కూడా 1 గంట అయితే కేటాయించారు. ఆయన స్ట్రాటజీ చాలా సింపుల్. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్లోని ప్రతి పాఠం వెనక ఉన్న గ్రామర్ని ఒక నోట్స్ లాగా ఆయన అయితే రాసుకున్నారు. ముఖ్యంగా సందులు కానీ, సమాసాలు కానీ, అలంకారాలు కానీ, వీటి సూత్రాలతో పాటు ఒక్కో ఉదాహరణ రాసుకొని రోజు రివైజ్ చేసేవాళ్ళు అనమాట. అపరిచిత గద్యం కానీ, అపరిచిత పద్యం కానీ, గద్యం కానీ, ఇలా రోజు న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ని చదవటము, ఇవన్నీ చేశారు. ఇది ఆయన వొకాబులరీని పెంచడంతో పాటు రీడింగ్ స్పీడ్ని కూడా పెంచింది. ఇక లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది 30 మార్క్స్ ఉంటుంది తెలుసు మీకు. చాలామందికి ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులకి ఇంగ్లీష్ అంటేనే ఒక భయం ఉంది, గ్రామర్ రూల్స్ గుర్తుండవు, వొకాబులరీ రాదు అని టెన్షన్ పడుతుంటారు. ఈయన టాపర్ ఏం చేశారంటే, సుమంత్ గారు ఒక ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా ఒక లాంగ్వేజ్ లాగా మార్చుకున్నారు. ప్రతిరోజు కూడా 15 కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని వాటితో సొంతంగా వాక్యాలు రాసేవాళ్ళు. గ్రామర్ కోసం మన రెనిన్ మార్టిన్ ఉంది కదా, రెడ్ బుక్, అది స్టాండర్డ్ బుక్లు ఫాలో అయ్యారు. ఆయన సీక్రెట్ ఏంటంటే, తప్పులు పోతాయనే భయం లేకుండా రోజు ఒక చిన్న పారాగ్రాఫ్ని ఇంగ్లీష్లో రాయడం అయితే ఆయన ప్రాక్టీస్ చేశారనమాట. అన్సీన్ ప్యాసేజ్ కోసము రోజు ఏదైనా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోని చిన్న ఆర్టికల్ అయితే చదివేవాళ్ళు. ఓకే, మెయిన్ సబ్జెక్ట్ గణితం కానీ, అంటే మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, లేదా సోషల్ స్టడీస్ కానీ, ఇది 60 మార్కులు ఉంటాయి మీకు తెలుసు. ఇది మీ ర్యాంకును డిసైడ్ చేసేటువంటి గేమ్ చేంజర్ సెక్షన్. 60 మార్కులు, ఇందులో 48 కంటెంట్,
12 పెడగాగి ప్రశ్నలు ఉంటాయి. టాపర్ పరిష్కారం ఏంటంటే అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి పరిష్కారం ఏంటంటే మ్యాథమెటిక్స్ 30 మార్కులకు ఉంటుంది. సుమంత్ గారు సూత్రాలన్నీ కూడా గుడ్డిగా బట్టి పట్టలేదు, అవి ఎలా వచ్చాయో అనేది అర్థం చేసుకున్నారు. ప్రతి టాపిక్లో కూడా ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్ ప్రశ్నలు అయితే ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు. టైం సేవ్ అవ్వడానికి షార్ట్ కట్స్ అయితే నేర్చుకున్నారు, కానీ వాటి వెనక ఉన్న కాన్సెప్ట్ మాత్రం ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. సైన్స్ 30 మార్కులు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టేట్ సిలబస్ పుస్తకాలను లైన్ టు లైన్ అయితే చదివారు. ఒక పాఠం చదివాక దాని నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడగవచ్చు అని చెప్పేసి ఆయనే ప్రశ్నలు రెడీ చేసుకునేవాళ్ళు అనమాట. ప్రయోగాలను కానీ డయాగ్రామ్స్ కానీ చాలా జాగ్రత్తగా గమనించి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు. సోషల్ స్టడీస్ అభ్యర్థుల కోసం సుమంత్ గారు చెప్పినటువంటి సలహా ఒకటే, సబ్జెక్ట్ని కథలాగా చదవడం. అంటే చరిత్రలోని సంఘటనలన్నీ కూడా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ ఒక స్టోరీ లాగా ఆయన గుర్తుపెట్టుకున్నారు. జాగ్రఫీ కోసం మ్యాప్ పాయింటింగ్ మీద గ్రిప్ తెచ్చుకున్నారు. పాలిటీ కోసం ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కానీ సౌండ్లు కానీ ఒక చార్ట్ మీద రాసేసి ఈ రోజు చూసుకున్నాడు అనమాట. ఇలా చేయడంతో సబ్జెక్ట్ అయితే ఆయనకి ఈజీగా గుర్తుండిపోయింది. ఇక టైం మేనేజ్మెంట్ అండ్ రివిజన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే చదవడం ఎంత ముఖ్యమో చదివింది గుర్తుపెట్టుకోవడం అంతకంటే ముఖ్యం అనమాట. ఇక ప్రిపరేషన్ టైం మేనేజ్మెంట్ ఏంటంటే సుమంత్ గారు పోమోడోరో టెక్నిక్ వాడారు. అంటే ఆయన 25 నిమిషాలు కానీ 50 నిమిషాలు కానీ 50 నిమిషాలు ఏకాగ్రత చదవడం, తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం. అంటే మీకు పాసిబుల్ కాకపోతే 25 నిమిషాలు చదివేస్తే 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ అలసిపోకుండా ఫ్రెష్గా అయినా చదవగలిగారు. కష్టమైనటువంటి సబ్జెక్టులకి ఎక్కువ టైం, ఈజీ సబ్జెక్టులకు తక్కువ టైం కేటాయించుకున్నారు. ఇక రివిజన్ అండ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే 10 పుస్తకాలను ఒక్కసారి చదవడం కన్నా ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేది చాలా మేలని చాలా సార్లు నేను చెప్తూ వస్తున్నా. చదివిన ప్రతి టాపిక్ను కూడా వారం చివరిలో, నెల చివరిలో తప్పనిసరిగా రివిజన్ చేసేవాళ్ళు. పరీక్షకు చివరి నెల మొత్తం కూడా కేవలం రివిజన్కి, మాక్ టెస్ట్లకి అయినా టైం కేటాయించారనమాట. ఇక మాక్ టెస్ట్ల మ్యాజిక్ ఎలా ఉంటుంది అంటే సుమంత్ గారు దాదాపు 20 నుంచి 30 మాక్ టెస్ట్లు రాశారు. అయితే ఆయన అసలు మ్యాజిక్ చేసింది ఇక్కడ అనమాట. టెస్ట్ రాసి పక్కన పడేయలేదు, ప్రతి తప్పును కూడా ఆయన పోస్ట్ మార్టం చేశారనమాట. ఏ సెక్షన్లో వీక్ ఉన్నా, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అని అనలైజ్ చేసుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకున్నారు. ఎగ్జామ్ హాల్లో టైంని ఎలా మేనేజ్ చేయాలో మాక్ టెస్ట్ల ద్వారానే ఆయన పర్ఫెక్ట్ అయితే అయ్యారు. మరి బుక్స్ ఏం కొనాలంటే బుక్స్ అండ్ రిసోర్సెస్ ఏంటంటే సరైనటువంటి పుస్తకాలను ఎంచుకుంటే సగం విజయం మీరు సాధించినట్లు అవుతుంది. సుమంత్ గారు ఫాలో అయినటువంటి లిస్ట్ ఏంటో చెప్తాను చూడండి. ఒకటి మెయిన్ రిసోర్సెస్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం SCERT పుస్తకాలను, ఇవే మీ బైబిల్, ఖురాన్, భగవద్గీత. సిలబస్లోని ప్రతి పాయింట్ వీటి నుంచే వస్తుంది. రెండోది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, తెలుగు అకాడమీ వాళ్ళ DED అండ్ BED పుస్తకాలు అన్నమాట. మూడోది వచ్చేసరికి తెలుగు SCERT పాఠ్య పుస్తకాలతో పాటు ఏదైనా ఒక మంచి వ్యాకరణ పుస్తకం కూడా తీసుకున్నారు. ఇక నాలుగోది ఏంటంటే ఇంగ్లీష్, రెనిన్ మార్టిన్కి మించిన గ్రామర్ బుక్ ఇంకోటి లేదు, అందరికీ అదే పనికి వస్తుంది. అండ్ వొకాబులరీ కోసం ఏదైనటువంటి మంచి యాప్ చూసుకోండి. ఇక ఐదోది ఏంటంటే ప్రాక్టీస్, పాత ప్రశ్నపత్రాలు కానీ ఇంకా ఏదైనా ఒక మంచి కోచింగ్ సెంటర్ మాక్ టెస్ట్ సిరీస్ ఉంటే తీసుకోండి. ఇక మీకోసం కొన్ని ముఖ్య విషయాలు చెప్తానండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టాపర్ విజయ రహస్యాలను తెలుసుకున్నాం కదా. క్విక్గా నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్లే కింగ్, బట్టి కొట్టద్దు, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే ఒకే పుస్తకం 10 సార్లు, 10 పుస్తకాలను వెంటబడకుండా SCERT పుస్తకాలను క్షుణ్ణంగా చదవండి. ఇక మూడోది ఏంటంటే ప్రాక్టీస్ చదవడం ఎంత ముఖ్యమో రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు కూడా అంతకంటే ముఖ్యమో. ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ఒక లైక్ కొట్టండి అర్జెంటుగా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ట్రాటజీల వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా మీ ప్రిపరేషన్లో మీరు ఫేస్ చేసినటువంటి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. వాటికి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను, లేదంటే వీడియో అయితే కంపల్సరిగా చేస్తాను. ఇక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, TG టెట్ అనేది మీ నాలెడ్జ్ని మాత్రమే కాదు, మీ ఓపికని, మీ పట్టుదలను కూడా పరీక్షిస్తుంది. టాపర్ కూడా మనలాంటి ఒక సాధారణ అభ్యర్థి, కానీ వాళ్ళకు ఉన్నటువంటి అసాధారణమైన పట్టుదల, పక్కా ప్లానింగే వాళ్ళని సక్సెస్ఫుల్గా నిలబెట్టిన అనమాట. మీరు కూడా ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకొని ఈ రోజు నుంచే మీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ కష్టపడితే విజయం అయితే మీదే అవుతుంది. రాబోయే టెట్ పరీక్షలో మీరే టాపర్గా నిలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.